ఒక 3 వారాల నుంచి నెగెటివ్ టెరిటరీలో ఉన్న మార్కెట్ ఇవాళ కొంచెం పెరగడం జరిగిందండి. లార్జ్ క్యాప్స్ చూసుకున్నా, మిడ్ క్యాప్స్ చూసుకున్నా, స్మాల్ క్యాప్స్ చూసుకున్నా కొంతవరకు పెరగడం స్టార్ట్ చేశాయి. ఇవాళ సెక్టర్స్ పరంగా టాప్ గెయినర్స్‌లో చూడాలి అంటే మెటల్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఆటో స్టాక్స్ బాగా పెరిగాయి. ఎప్పటినుంచో పడుతున్న ఐటీ స్టాక్స్ కూడా బాగా పెరిగాయండి. రీసెంట్‌గా వచ్చిన ఆటో సేల్స్ డేటా అని, జీఎస్టీ 7.5% పెరగడం అని, ఇలాంటి పాజిటివ్స్ కూడా మార్కెట్ పట్టించుకొని కొంచెం పెరగడం జరిగినట్టున్నదండి. ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. ఎందుకు పెరిగింది ఏంటనేది మాట్లాడుకుంటే ఎంతవరకు ఏంటి కంటిన్యూ అవ్వచ్చు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది కదా. అలాగే కొన్ని సెక్టర్స్ అని, కొన్ని స్టాక్స్‌లో ఉన్న స్పెసిఫిక్ అప్డేట్స్ అనేది కూడా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కాన్సంట్రేషన్‌తో చూస్తే మీకు పనికొచ్చే విషయాలు, మీరు నేర్చుకునే విషయాలు కూడా చాలా ఉంటాయండి. అయితే వీడియోలో ఇచ్చిన ఈ డిస్క్లైమర్ చూసారు కదండి మీరు, ఇవన్నీ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే ఇస్తున్నాం. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కానీ రీసెర్చ్ అనలిస్ట్ కానీ కాదండి. ఇవేమీ డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. బై అనో సెల్ అనో ఏ అడ్వైస్ కూడా కాదండి. ఎడ్యుకేషనల్ కంటెంట్గా మేము ఇస్తున్నాం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని ఆర్ ఎల్స్ ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కలిసి మీ డెసిషన్ మీరు తీసుకోండి. రైట్, వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మా ప్లాన్ అనేది మేము చెప్పాం కదా, ఒక పక్క ఐపీఓ అనాలిసిస్ ఇస్తూ ఉంటాం, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, వీకెండ్స్లో నాలెడ్జ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం. సో ప్లాన్ అయితే పెద్దదే ఉన్నదండి, బట్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము ఎంత కాన్ఫిడెన్స్తో పనిచేస్తూ ఉండాలి, ఎంత ఇంట్రెస్ట్తో పనిచేస్తూ ఉండాలి అనేది మీ మీదే డిపెండ్ అవుతుంది. మీ లైక్స్ అని, షేర్స్ అని, సబ్స్క్రిప్షన్స్ అని ఇవే మాకు ఎక్కువ. ఓకే కదా. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటే, ఇలా వీడియోస్ పెడుతూ ఉండడానికి సపోర్ట్ చేయాలి అనుకుంటే, మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకున్నట్టంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్. రైట్, మార్కెట్ ఇవాళ పెరగడానికి ఒక 6 రీజన్స్లా ఫాస్ట్గా చెప్పేసుకుంటే, ఫస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ చెప్పుకున్నాం కదా, స్ట్రాంగ్ రికవరీ అనేది వచ్చింది జూలైలో. ఆటో సేల్స్ డేటా పర్వాలేదు, బాగానే వచ్చింది. నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ నుంచి మంచి కామెంటరీ అనేది రావడం జరిగింది. అలాగే డాలర్ ఇండెక్స్, ఇది చూడండి, investing.in అనే వెబ్సైట్లో యాడ్ చేసుకున్న వాచ్ లిస్ట్ అండి ఇది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే, నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ లెగిసి చూడాలనుకున్నా, లేదంటే ఏ సిచ్యువేషన్లో మార్కెట్ గురించి చూడాలనుకున్నా, అఫ్కోర్స్ మన నిఫ్టీ ఫ్యూచర్స్ ఎంత, దానికి గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది చూస్తూ ఉంటాను. అలాగే యూఎస్ మార్కెట్స్ అయితే ఇండైసెస్ లేదంటే ఫ్యూచర్స్ని చూస్తూ ఉంటాను. దాని తర్వాత ఏషియన్ మార్కెట్స్ని చూస్తూ ఉంటాను. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు బాగా గమనించండి, క్రూడ్ ఆయిల్ ఎలా ట్రేడ్ అవుతుందో అనేది చూస్తూ ఉంటాను. డాలర్ ఇండెక్స్ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది చూస్తూ ఉంటాను. అండ్ దానికి తగ్గట్టుగా మన యూఎస్డి ఐఎన్ఆర్ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది చూస్తూ ఉంటాను. అండ్ అఫ్కోర్స్ అప్పుడప్పుడు బిట్ కాయిన్ కూడా, అది కూడా సెంటిమెంట్ అనేది చెప్తుంది కాబట్టి దాన్ని కూడా చూస్తూ ఉంటానండి. సో అర్థమైంది కదా, గ్లోబల్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్, డాలర్ ఇండెక్స్, బిట్ కాయిన్. ఇవే కాకుండా ఇంకా క్లారిటీ కోసం బాండ్స్ తాలూకా ప్రైసెస్ కూడా చూస్తూ ఉంటాను. మోస్ట్లీ 10 year తాలూకా బాండ్స్ ప్రైసెస్ చూస్తూ ఉంటాను, మన ఇండియా చూసినా యూఎస్ చూసినా. ఓకే కదా. సో మీరు కూడా ఒక వాచ్ లిస్ట్లో అవన్నీ యాడ్ చేసుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ మనం రోజు వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కదా, వీటిని మీకు డీకోడ్ చేసుకొని చెప్తూ ఉన్నప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. లేదంటే ఈ వీకెండ్ తాలూకా నాలెడ్జ్ వీడియో దీని మీద పెట్టచ్చండి. సో మీరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటే కామెంట్స్ పెట్టండి, ఆ వీడియో అనేది చేసుకుందాం మనం. రైట్, ఇవాళ మన మార్కెట్లో ఆటో స్టాక్స్ పెరిగినా, లేదు అంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం బుల్లిష్గా ఉన్నా సరే, దానికి కారణం క్రూడ్ ఆయిల్ ఎంతో కొంత అయ్యి ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ ఇంతలా పడడానికి రీజన్ ఏంటంటే, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తామంటున్నారు. ఓపెక్ కంట్రీస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తామంటున్నారండి. సో డిమాండ్ ఎక్కువ పెరగకన్నా వీళ్ళ తాలూకా సప్లై ఎక్కువ పెరిగిపోతే మరి ప్రైసెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకనే ముందే ఫ్యూచర్స్ పడడం స్టార్ట్ అయింది. అండ్ అలాగే డాలర్ ఇండెక్స్ 100 దాటినింది. నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, 100 దాటిన డాలర్ ఇండెక్స్ రీసెంట్గా కొంచెం ఫాలో అవడం జరుగుతుంది. సో దీనివల్ల మన రూపీ కొంచెం స్ట్రెంథన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో అది కొంచెం మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటుంది. అసలు వీటిని ప్రాపర్గా ఎలా డీకోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఈ వీకెండ్లో నాలెడ్జ్ వీడియోలో ఇదే టాపిక్ మీద మాట్లాడుకుందాం. రైట్, ఇవాళ రేపు మార్కెట్ ఎలా ఉన్నా సరే, వెడ్నెస్డే మన డొమెస్టిక్ మార్కెట్లో ఒక మేజర్ ఈవెంట్ అండి, ఆర్బీఐ తాలూకా మానిటరీ పాలసీ కమిటీ అవుట్కమ్. ఇంట్రెస్ట్ రేట్ ఏం చేయబోతున్నారు, స్టాన్స్ ఎలా చేంజ్ చేయబోతున్నారు, మార్చనున్నారా లేక న్యూట్రల్ స్టాన్స్లోనే ఉండనున్నారా ఏంటనేది తెలుస్తుంది. న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ స్టాన్స్కి వచ్చారనుకోండి, దాని అర్థం ఏంటంటే మార్కెట్లోకి లిక్విడిటీ పంప్ చేస్తూ, అంటే ఏదైనా సరే ఇన్ఫ్లేషన్ని పక్కన పెట్టి జీడిపి గ్రోత్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అర్థం. అదే న్యూట్రల్ స్టాన్స్లోనే ఉండిపోయారు అంటే మరి ఎకానమీకి సెంట్రల్ బ్యాంక్ నుంచి పెద్ద బూస్ట్ రాదు అని అర్థం అండి. సో అదొకటి చూడాలి, స్టాన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. అండ్ అంతకన్నా ముందు ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు కట్ చేస్తారా లేదా, ఎందుకంటే మొన్నటి వరకు ఓకే మ్యాక్సిమం కట్ చేసేయచ్చు అనుకున్నారు. ఒక 90% ఆఫ్ ద అనలిస్టులు ఏంటంటే కట్ చేయడానికే ఛాన్స్ ఉన్నది అనుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు ఆ 90% నుంచి జస్ట్ 67% ఆర్ ఎల్స్ 70% అలా వచ్చిందండి. ఎందుకంటే ఈ అన్సర్టనిటీస్, టారిఫ్ తాలూకా అన్సర్టనిటీస్ అని, వీటన్నిటి మధ్యన ఆర్బీఐ వెయిట్ చేసినా చేయొచ్చు, సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పాజ్లో ఉంచొచ్చు అనే స్పెక్యులేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకసారి ఆటో సేల్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ప్యాసింజర్ వెహికల్లో చూడాలి అంటే నో డౌట్ M&M మళ్ళీ అవుట్ షైన్ చేసుకుంటూ వస్తుంది. మిగతా వాటి మీద M&M బాగానే పెరుగుకుంటూ వస్తుందండి. ఒక బ్రైట్ స్పాట్
ఇంత వీక్ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్లో ఒక బ్రైట్ స్పాట్లో ఉన్నట్టే. ఎందుకంటే ఈ XUV 700 అని అలాగే XUV 3XO తాలూకా రీఫ్రెష్డ్ వర్షన్ అని అండ్ ఒక 2 కొత్త EV మోడల్స్ దింపడం అని. సో ఇలాంటి కొత్త మోడల్స్ వల్ల ఏంటంటే వీళ్ళ తాలూకా సేల్స్ బాగానే అవుతూ వస్తున్నాయి. ప్యాసింజర్ వెహికల్ పరంగా చూసుకుంటే మారుతి ఫ్లాటిష్గా ఉన్నది, బట్ టాటా ప్యాసింజర్ వెహికల్స్ మాత్రం బాగా ఫాలో అయ్యండి. దీని తాలూకా సేల్స్ డేటా బాగా పడుతున్నది. అఫ్కోర్స్ మంత్ ఆన్ మంత్ చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే ఫాలో అయినట్టే. అలాగే 2 వీలర్స్ తాలూకా సెగ్మెంట్ చూసుకుంటే టీవీఎస్ మోటార్ బ్రాడ్ బేస్గా పెరిగింది. లైక్ స్కూటర్స్లో ఒక 41% అని, మోటార్ సైకిల్స్లో ఒక 25% అని గ్రోత్ అనేది రావడం జరిగింది. డొమెస్టిక్ వాల్యూమ్ గ్రోత్ ఒక 21% కూడా అయ్యిందండి. అలాగే ఐషా మోటార్స్ చూస్తే 20% కన్నా ప్లస్ గ్రోత్ అవడం ఇది 3rd కన్సిక్యూటివ్ మంత్స్, బాగానే చూసుకొస్తుంది. అండ్ అలాగే ఇంటర్నేషనల్ సేల్స్ కూడా ఒక 94% అలా పెరిగిందండి. నౌ మెయిన్ థింగ్ CV కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఎకానమీ తాలూకా ట్రెండ్ని కూడా కొంతవరకు గోచ్ చేస్తుంది ఈ కమర్షియల్ వెహికల్స్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రక్స్ అని వాటికి కంపల్సరీగా AC క్యాబిన్స్ అనేది ఉండాలి అని చెప్పారు కదా. ఆ మ్యాండేటరీ AC క్యాబిన్ నార్మ్స్ అనేది ఈ జూలై నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది పెట్టిన తర్వాత ఫస్ట్ మంత్ కాబట్టి ఇది చూడడం ఇంపార్టెంట్. నా ఈ టాటా మోటార్స్లో హెవీ ట్రక్ తాలూకా వాల్యూమ్స్ ఉన్నాయి కదా, 14 మంత్స్ నుంచి ఫాలో అవుతున్న ఆ వాల్యూమ్స్ ఈ నెల జూలైలో కొంచెం పెరగడం స్టార్ట్ అయ్యండి. ఒక 3.7% అలా పెరిగాయి. అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ అని వీటి తాలూకా వాల్యూమ్స్ పెరిగాయి. బస్సెస్ తాలూకా వాల్యూమ్ ఒక 7.3% పెరిగింది. అండ్ SCV కార్గో తాలూకా సెగ్మెంట్ కొంచెం ప్రెషర్లోనే ఉన్నది. మొత్తం మీద ఎక్స్పోర్ట్స్ ఒక 57% పెరిగాయంట. అండ్ అలాగే అశోక్ లేలాండ్ చూస్తుంటే మీడియం హెవీ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 4.2% పెరిగాయి. అండ్ అలాగే బస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో 13% పెరిగింది అంటున్నారండి. అండ్ ఎక్స్పోర్ట్స్ కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి. అలాగే ట్రాక్టర్స్ చూసుకున్నా సరే మరీ ఎక్కువ పెరగలేదండి. అండ్ సీజనాలిటీ వల్ల మంత్ టు మంత్ అయితే బాగా ఫాలో అవుతూ వచ్చాయి. సో అవుట్ అండ్ అవుట్ నేను చెప్తుంది ఏంటంటే జూలై సేల్స్ డేటా కొంతవరకు పర్లేదు. ఇంత నెగిటివ్ మార్కెట్ ఎన్విరాన్మెంట్లో కూడా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ బాగానే పుంజుకుంటూ వచ్చాయండి. నౌ షెర్డా ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఒరిస్సాలో ఎక్కువ స్టీల్ ప్లాంట్ అని, పవర్ ప్లాంట్స్ అని ఉన్న ఈ షెర్డా ఎనర్జీ ఇవాళ బాగా పెరిగిందండి. బ్రోకరేజెస్ కూడా ఇక్కడ నుంచి మరీ ఎక్కువ కాదు కానీ ఒక 20% 30% అలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. ఒకసారి మీరు సోషల్ మీడియాలో ఆ బ్రోకరేజ్ రిపోర్ట్ చదివితే మీకు అర్థమవుతుందండి. రైట్, ఇవాళ అంతలా పెరగడానికి అండ్ బ్రోకరేజెస్ ఇక్కడ నుంచి కూడా పాజిటివ్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే షెర్డా ఎనర్జీ 119% ఇయర్ ఆన్ ఇయర్ రైస్ చూపించిందండి కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్లో. అయితే ఇది ఎంతవరకు నిజం, ఏవైనా మ్యానిపులేట్ చేయడం జరిగిందా లేక వన్ టైమా ఏంటి అనేది చూడడం జరిగింది. సో నేను అనాలిసిస్ చేస్తే నాకు అర్థమైంది ఏంటనేది మీకు చెప్తాను చూడండి. ఇది షెర్డా తాలూకా అఫీషియల్ స్టేట్మెంట్. ఇందులో మీకు బాగా గుర్తుండుంటే షెర్డా వాళ్ళు SKS పవర్ అని చెప్పి ఒక బ్యాంక్రప్సీ ఫైల్ చేసిన కంపెనీని కొనడం జరిగింది. ఆ SKS పవర్ వాళ్ళకి థర్మల్ పవర్ ప్లాంట్స్ అని ఇలాంటివి కూడా ఉండడం జరిగింది. అండ్ అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఎక్వైర్ చేసుకున్నారు కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ చూపించేటప్పుడు ఆ SKS పవర్ అంటే లాస్ట్ ఇయర్ SKS పవర్ తాలూకా ఫైనాన్షియల్స్ ఉండవు, ఈ ఇయర్ SKS పవర్ తాలూకా ఫైనాన్షియల్స్ యాడ్ అవుతాయండి. సో నో డౌట్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ చూపిస్తాయి. చూడండి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. షెర్డా ఎనర్జీ తాలూకా కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ చూస్తే పవర్ సైడ్ నుంచి రెవెన్యూ 642 crores నుంచి 939 crores అయిందండి. ఇదేంటి క్వార్టర్ ఆన్ క్వార్టర్, బట్ మనం ఏమనుకున్నాం ఇయర్ ఆన్ ఇయర్. ఎందుకు సెప్టెంబర్లో యాడ్ అయింది, SKS పవర్ తాలూకా ఎఫెక్ట్ సెప్టెంబర్లో యాడ్ అయింది. సో 30th June 2024కి దాని తాలూకా ఎఫెక్ట్ లేదండి. మరి అక్కడి నుంచి చూస్తే 180 crores నుంచి 939 crores అయిందా లేదా? ఇది రెవెన్యూ. ప్రాఫిట్స్ పరంగా చూస్తే 29 crores నుంచి 427 crores అయ్యిందండి. ఈ పవర్ సెగ్మెంట్లో నేను చెప్తున్నాను, ఈ షెర్డా ఎనర్జీకి స్టీల్ సెగ్మెంట్ నుంచి, ఫెర్రో అలాయ్స్ నుంచి, పవర్ సెగ్మెంట్ ఈ మూడిటి నుంచి రెవెన్యూస్ ప్రాఫిట్స్ వస్తుంటాయి. నేను పవర్ సెగ్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ఎందుకు? ఆ SKS పవర్ తాలూకా ఎక్వేషన్ ఉన్నది కాబట్టి. సో నెంబర్ 1 ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకుంది అండ్ దాని తాలూకా ప్రాఫిట్స్ కూడా ఇందులో యాడ్ అయ్యాయి కాబట్టి కొంచెం ఎక్కువ చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఈ పవర్ బిజినెస్లో హైడ్రో పవర్ తాలూకా బిజినెస్ కూడా ఉన్నది అండ్ అది సీజనల్ అని చెప్పి వీళ్ళే చెప్పడం జరుగుతుంది. అందుకనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ మీరు కంపేర్ చేయకండి, ఇయర్ ఆన్ ఇయర్ మీరు కంపేర్ చేస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నా సరే ఇది చూస్తూ ఉండండి. సో ఇప్పుడు అర్థమైంది కదండి, కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఇది. అయితే నౌ స్టాండ్ అలోన్లో చూస్తే మనకి ఏమైనా అర్థం అవుతుందేమో అని చెప్పి స్టాండ్ అలోన్ కూడా చూడడం జరిగింది. స్టాండ్ అలోన్ పరంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 10 crores మాత్రమే ఉండేది, 377 crores కూడా అయ్యిందండి. సో ఇక్కడ చూసినా సరే ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అండ్ మీకు చెప్తుంది ఏంటంటే SKS పవర్ని ఇది ఎక్వైర్ చేసుకుంది షెర్డా, దానివల్ల పెరిగేది ప్రాఫిట్స్ అనేది పెరిగింది. అండ్ అది కాకుండా స్టాండ్ అలోన్లా చూసినా సరే పెరిగిందండి. ఎందుకు అంటే పర్ యూనిట్ రేట్ పెరిగింది అండ్ అలాగే ఎక్కువ యూనిట్స్ జనరేట్ చేస్తున్న కొద్దీ ప్లాంట్ తాలూకా ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి హైడ్రో సీజనాలిటీ అనేది ఇది వీళ్ళు ఎలాగో చెప్పడం జరిగింది, అక్కడి నుంచి కూడా పెరిగింది. అండ్ కోల్ తాలూకా సెల్ఫ్ సఫిషియన్సీ కూడా పెరిగింది, ఒక 40% నుంచి 70% పెరిగింది. సో ఏదైనా సరే ఒక 100 యూనిట్లు ప్రొడ్యూస్ చేయడానికి 1000 రూపాయలు అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 యూనిట్లు ప్రొడ్యూస్ చేయడానికి 1000 రూపాయలు అయితే 150 యూనిట్లు ప్రొడ్యూస్ చేయడానికి 1500 అవ్వదండి, 1200తో సరిపోతుంది. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మారుతూ ఉంటుంది. మీరు ఏదైనా చూడండి, ఇది పవర్ అనే కాదు ఏదైనా. సో నేను అంటుంది ఏంటంటే ఆపరేషనల్ లివరేజ్ అంటారు దాన్ని.
అది పెరుగుతున్న కొద్దీ పర్ యూనిట్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ దానివల్ల ఎబిట్టా మార్జిన్ పెరుగుతూ ఉంటుంది. వీటి తాలూకా ఎబిట్టా మార్జిన్ చూసుకున్నా సరే, ఏంటి నెట్ ప్రాఫిట్ అవన్నీ పక్కన పెట్టి ఎబిట్టా మార్జిన్ చూసుకున్నా సరే 28% ఎబిట్టా మార్జిన్ ఉండేది 37%కి తీసుకురావడం జరిగింది. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 9 పాయింట్స్ మామూలు విషయం కాదు అది. ఆపరేషనల్ ఎఫిషియన్సీ బాగానే పెరిగింది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ శరడా తాలూకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు కొంచెం అర్థమవుతుంది. అంటే మరీ ప్రాఫిట్స్ పెరగలేదు అని నేను చెప్పడం లేదు, బట్ వన్ టైమ్గా పెరిగిందన్నమాట. సో నెక్స్ట్ క్వార్టర్ కూడా చూసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎలాగో స్టీల్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ జపాన్ తాలూకా జేఎఫ్ఈ ఈ రెండు కలిసి 5845 crores పెట్టి సిఆర్జిఓ అనే దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. నౌ ఈ సిఆర్జిఓ అంటే ఏంటి? కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్. అంటే దీని తాలూకా ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. కోల్డ్ రోల్డ్ అంటే స్టీల్ ఏం చేస్తారంటే రూమ్ టెంపరేచర్లోనే ప్రెస్ చేసి దాని తాలూకా స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తారు. అండ్ గ్రెయిన్ ఓరియంటెడ్ ఏంటంటే దీని తాలూకా ఇంటర్నల్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఒక సైడ్ అలైన్ అవుతుంది అనమాట. సో దానివల్ల అంటే ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నార్మల్ షీట్స్లా కాకుండా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో లేదంటే ఎలక్ట్రికల్ మోటార్స్లో ఇలాంటి వాటిలో ఏదైతే స్టీల్ వాడతారో వాటికి మ్యాగ్నెటిక్ కెపాసిటీ కూడా బాగా ఉండాలి. అఫ్కోర్స్ స్ట్రెంగ్త్తో పాటు మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అంటే ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్స్ని క్యారీ చేసుకోవడం కూడా బాగా చేయగలగాలన్నమాట. సో అలాంటి స్టీల్ చాలా ఇంపార్టెంట్ కదండి, మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్ కదా. నౌ యాజ్ ఆఫ్ నౌ 85% ఆఫ్ ద సిఆర్జిఓ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దానివల్ల ఒకటి నేషన్ తాలూకా సెక్యూరిటీ కొంచెం మనం ఇందులో పెట్టినట్టు, అండ్ అలాగే ఫ్రైట్ ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి. సో ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతూ ఉంటుంది అందరికీ, అండ్ ఆఫ్కోర్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సిఆర్జిఓ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చాక్లెట్స్ అందరూ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు డైరీ మిల్క్ ఉన్నది 10 రూపాయలకి అమ్మాలండి, ఎందుకంటే ఇంకొకరు ఎవరో వచ్చి అదే 10 రూపాయలకి అమ్ముతూ ఉంటారు, 5 స్టార్ అయినా ఎవరైనా. సో అదొక కమోడిటైజ్డ్ ప్రోడక్ట్ అనమాట. కమోడిటైజ్డ్ ప్రోడక్ట్ అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కమోడిటైజ్ ప్రోడక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే అది వేరే ప్రోడక్ట్స్ అంటే కాంపిటీటర్స్ నుంచి వేరు చేయలేం. సో అలాంటప్పుడు డైరీ మిల్క్ వాళ్ళు ఏం చేశారండి, సిల్క్ అని చెప్పి తీసుకొచ్చారు, ఒక కొత్త ప్రోడక్ట్ అని, ఒక స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ అనేలాగా తీసుకొచ్చారు అనమాట. దాని తాలూకా రేట్ పెంచారు. అలాగే ఇప్పుడు స్టీల్ రోల్స్ కానీ స్టీల్ ప్లేట్స్ కానీ ఏవైనా సరే ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పర్ కేజీ అమ్మితే ఇంకొకరు కూడా 100 రూపాయల దగ్గరలోనే అమ్మాలి. బట్ ఇలా ఒక స్పెషలైజ్డ్ ప్రోడక్ట్లా సిఆర్జిఓలో అమ్మితే ఏంటంటే దీన్ని కొంచెం మార్జిన్ ఎక్కువ తీసుకొని అమ్ముకోవచ్చు అండి. సో సిఆర్జిఓలో ఒక 25 to 30% మార్జిన్స్ ఉన్నాయి, ఎబిట్టా మార్జిన్స్ అయితే ఉన్నాయి నార్మల్ స్టీల్ మీద. సో ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏం చేస్తుంది, మన ఇండియా 85% ఈ సిఆర్జిఓని ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి, అండ్ అందులో మార్జిన్స్ ఎక్కువే ఉంటాయి కాబట్టి జేఎస్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు జపాన్ వాళ్ళతో కలిపి, జపాన్ తాలూకా జేఎఫ్ఈ అనే కంపెనీతో కలిపి 5845 crores ఇన్ఫ్యూజ్ చేసి, అండ్ అది మొత్తం సరిపోదండి, 5845 కూడా సరిపోదు, అదొక 40% అలాగా చేసుకున్నట్టే, అండ్ మిగతా డబ్బులు వీళ్ళు లోన్ తీసుకుంటారు అంటున్నారు. సో ఇలా చేసుకొని ఈ సిఆర్జిఓ తాలూకా ప్లాంట్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఓకే కదా. నా మీకు ఒక డౌట్ రావచ్చు, జపాన్ తాలూకా జేఎఫ్ఈ ఏదైతే ఉన్నదో అది దేనికి, అంటే డబ్బులు ఎక్కడో దగ్గర దొరుకుతాయి కదా అని చెప్పి. వీళ్ళకి ఈ జపాన్ తాలూకా జేఎఫ్ఈకి టెక్నాలజీ కూడా ఉన్నదన్నమాట. ఆ టెక్నాలజీని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ వాడుకుందాం అనుకుంటుంది. అఫ్కోర్స్ ఇది రోల్ అవుట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. FY28కి అలాగా విడుదల వారీగా రోల్ అవుట్ అవుతుంది అంటున్నారు. అండ్ ఇంకొకటి మీరు ఇందాక విన్నారు కదా, ఈ 5845 crores ఏదైతే ఉన్నదో ఇది జస్ట్ 40% ఆఫ్ ద అమౌంట్. సో మిగతా 60% ఎలా రేస్ చేస్తారు, ఎంత వడ్డీకి రేస్ చేస్తారు, వీళ్ళకి వచ్చే రిటర్న్స్ ఆ వడ్డీ కన్నా ఎక్కువ ఉండనుందా లేదా, ఎంత ఉండనుంది, సో ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంది మార్కెట్. ఇలాంటివన్నీ చూసుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు యాక్ట్ అవుతుందండి జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద. సో దీన్ని కొంచెం వాచ్ చేస్తూ ఉండండి. నౌ ఇంకా ఇవాళ డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగానే పెరిగాయండి. ఇప్పటి వరకు ఈ సెక్టర్ ఎందుకు పడుకుంటూ వస్తుంది, ఈ డిఫెన్స్ సెక్టర్ అనేది లైక్ క్యూఎన్ తాలూకా నంబర్స్ మ్యాజిగండాక్ అని, BEL అని ఇలాంటివన్నీ మిస్ చేసుకుంటూ వచ్చాయి, ఎక్స్పెక్టేషన్స్ మిస్ చేసుకుంటూ వచ్చాయి. సో అందుకని ఈ సెక్టర్ వైజ్గా సెల్లింగ్ అనేది జరిగింది. అలాగే వాల్యుయేషన్ బాగా ఎక్కువలో ఉన్నది, ఇంత వాల్యుయేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు గ్రోత్ చూపించకపోతే కష్టం అని చెప్పి పనిష్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అలాగే జియో పొలిటికల్స్ అంటే ఎక్కడో ఏదో గొడవ అవుతూ ఉంటే, లైక్ మనం చూసాం కదా రష్యా యుక్రెయిన్కి వార్ అవుతున్నప్పుడు ఇది పెరిగింది. దాని తర్వాత ఇండియా పాకిస్తాన్కి వార్ కాదు గొడవ అవుతున్నప్పుడు ఇది పెరిగింది. సో అలాంటప్పుడు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏం జరిగింది, రీసెంట్గా ఏం జరిగింది, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఆ జియో పొలిటికల్ టెన్షన్స్ నుంచి ఎర్నింగ్స్కి షిఫ్ట్ అయిందనమాట. మైండ్ సెట్ అయినా సరే లేదంటే సెంటిమెంట్స్ అయినా సరే జియో పొలిటికల్స్ నుంచి ఎర్నింగ్స్ సైడ్ షిఫ్ట్ అయింది. సో అందుకని ఈ డిఫెన్స్లో ఎక్కువ భయం కూడా జరగలేదండి. అయితే ఇవాళ ఏం జరిగిందంటే మీన్ రివర్షన్ ఫ్లోస్ అనుకోండి, బాగా బీట్ అండ్ డౌన్ అయిన సెక్టర్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయినా రీటైలర్స్ అయినా చూస్తూ ఉంటారు. అలాగే ఇవాళ పరంగా చూసుకుంటే యాక్సిస్ స్కేల్స్ అని చెప్పి దానికి ఒక ఫ్రెష్ ఆర్డర్ రావడం జరిగింది. ఒక 224 crores తాలూకా ఆర్మీ ట్రైలర్ కాంట్రాక్ట్ ఒకటి రావడం జరిగింది. సో సెంటిమెంట్స్ కొంచెం బూస్ట్ అయ్యాయి. అలాగే బ్రోకర్స్ కూడా కొంచెం దీని మీద అడిషనల్గా మాట్లాడడం జరిగింది. అలాగే ఇండివిజువల్ స్టాక్స్ లైక్ మాట్లాడుకుంటే డేటా ప్యాటర్న్స్ Q2 తాలూకా గైడెన్స్ కొంచెం ఈ ఏవియానిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పోర్ట్స్ మీద గైడెన్స్ స్ట్రాంగ్గా ఇచ్చారు.
సో సింపుల్గా చెప్పాలి అంటే సెంటిమెంట్సే మళ్ళీ వచ్చాయన్నమాట. అయ్యో ఈ సెక్టర్ ఉన్నది కదా అనేది మర్చిపోయామని చెప్పి కొంతమంది వచ్చి, అండ్ అలాగే బాగా బీట్ అండ్ డౌన్ అయింది, బాగా ఫాలో అయింది కాబట్టి కొంచెం బయింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. బట్ ఫండమెంటల్స్గా పెద్ద షిఫ్ట్ ఏమీ జరగలేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి వీడియో మీకు యూజ్ అవుతుందా లేదా? యూజ్ అవుతుంది, నచ్చుతుంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. రైట్, ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ వచ్చిన ఈ ఆర్టికల్ నాకు బాగా నచ్చిందండి. వీళ్ళు చెప్తుంది ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ జూన్ క్వార్టర్లో నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి కదా, నిఫ్టీ 50లో అందులో ఒక 33 స్టాక్స్లో వాళ్ళ తాలూకా పార్టిసిపేషన్ తగ్గింది. అండ్ వాళ్ళు స్మాల్ క్యాప్స్ వైపు ఎక్కువగా షిఫ్ట్ అవుతూ ఉంటున్నారు. నిఫ్టీ ఇండెక్స్లో ప్రతి 4 స్టాక్స్లో ఒక 3 స్టాక్స్ నుంచి వీళ్ళు ఎక్కువగా సెల్లింగ్ చేసుకొని వీళ్ళ తాలూకా పార్టిసిపేషన్ తగ్గించుకున్నారండి. ఎఫ్ఐఎస్ అని, డిఐఎస్ అని వాళ్ళ తాలూకా పార్టిసిపేషన్ పెరిగింది. అండ్ వీళ్ళు అంటే మనమే రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేసాం, లార్జ్ క్యాప్స్ నుంచి బయటికి వచ్చేసి స్మాల్ క్యాప్స్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేసామంట. జనరల్గా రిటైలర్స్ చేసే ఒక 3 మిస్టేక్స్ గురించి నేను హైలైట్ చేసి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి, ఫోమో. ఇప్పుడు ప్రీవియస్గా చూసుకుంటే మార్కెట్స్ బాగా ఫాలో అవుకుంటూ వచ్చాయండి. అండ్ మీకు బాగా గుర్తుండుంటే జూన్ క్వార్టర్లో ఆ లాస్ట్ 3 మంత్స్లో ఏదైతే జరిగిందో ఒకప్పుడు కొంచెం పెరిగే సూచనలు కనిపించాయి. సో అప్పుడు మేబీ రిటైల్ ఇన్వెస్టర్స్లో ఎక్కువ మంది ఆ ఫోమోకి గురై ఉంటారు. ఈ ఫోమో వల్ల ఏంటంటే పక్కింటోడు 2x రిటర్న్స్ చేసుకున్నాడు, పైంటోడు 3x రిటర్న్స్ చేసుకున్నాడు, అవతలోడు 4 times రిటర్న్స్ చేసుకున్నాడు స్మాల్ క్యాప్స్లో, వాటిలో మైక్రో క్యాప్స్లో నేను అనవసరంగా మిస్ అయిపోతున్నాను అని చెప్పి డబ్బులు లార్జ్ క్యాప్స్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్ళి లేదంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు పెట్టేసి ఈ మైక్రో క్యాప్స్లో, స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటుంటారు. దాన్నే ఫోమో అంటారండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. వాళ్ళకి దొరికేస్తుంది, నాకు దొరకట్లేదు అని అనుకుంటారు. బట్ మార్కెట్ ఎప్పుడు అలా ఉండదు. నౌ రిటైలర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్లో సెకండ్ మిస్టేక్, ప్రాఫిట్ బుకింగ్. నేను చెప్పాను కదా, అంతలా ఫాలో అవుతున్న తర్వాత కొంచెం పెరగడం మొదలుపెట్టింది. అమ్మ ఇది కూడా మిగలకన్నా ఇంకా పడిపోతే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. లైక్ 100 రూపాయల్లో పెట్టారండి, అది అక్కడి నుంచి 90కి వచ్చింది, 90 నుంచి 105కి వెళ్ళిన తర్వాత అమ్మ 5 రూపాయలైనా దొరుకుతుంది కదా అని చెప్పి ప్రాఫిట్ బుక్ చేసేసుకోవడం. లాస్ అవుతున్నప్పుడు ఎంతైనా లాస్ తీసుకుంటూ ఉంటారు, బట్ ప్రాఫిట్ మాత్రం కొంచెం ప్రాఫిట్ వచ్చేసరికి ప్రాఫిట్ బుక్ చేసేద్దాం అనుకుంటూ ఉంటారండి. సో అలాగా లార్జ్ క్యాప్స్ నుంచి డబ్బులు బయటకు తీసుకొచ్చి ఇలా స్మాల్ క్యాప్స్లో, మైక్రో క్యాప్స్లో డబ్బులు దొరుకుతున్నాయి కదా అని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగి ఉంటుంది. సో ఇది కూడా మిస్టేకే కదా. అండ్ థర్డ్ మిస్టేక్, రిటైలర్స్ ఎక్కువగా చేసే థర్డ్ మిస్టేక్, ఇంపేషెన్స్. మార్కెట్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు చాలా పేషెన్స్ లూజ్ చేసేసుకుంటారండి. 2019, 2020 ఆ టైమ్స్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే మార్కెట్ ఎక్కువగా వాలటైల్గా తిరగడం, అయితే బాగా పెరిగిపోవడం, అయితే బాగా పడిపోవడం అనేది చూసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆ టైంలో ఫండమెంటల్ షిఫ్ట్స్ కూడా బాగా ఎక్కువ అయ్యాయి అన్నమాట. స్ట్రక్చరల్గా కూడా బాగా షిఫ్ట్ అయ్యాయి. లైక్ కరోనా రావడం వల్ల మార్కెట్ మొత్తం పడిపోవడం, ఎకానమీ బాగా ఫాలో అయిపోవడం, దాని తర్వాత ఒక్కొక్క సెక్టర్ పుంజుకుంటూ రావడం, సెక్టోరియల్ రొటేషన్ ఎక్కువ అవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాయండి. బట్ దానికన్నా ముందు మీరు చూస్తే అంత మరీ ఎక్కువ వాలటైల్గా మార్కెట్ ఎక్కువ మూవ్ అవ్వలేదు, కన్సాలిడేషన్లోనే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు సంవత్సరంలో ఒక 20% ఏవైనా పెరిగింది అంటే మార్కెట్ ప్రతిరోజు ఇంత పెరగాలి అనేది లేదు, లేదంటే ప్రతి వారం ఇంత పెరగాలి లేదు కదా. ఒక 6 నెలల్లో 7 నెలల్లో కన్సాలిడేషన్లో ఉంటూ ఉంటుందండి. మీకు ఎప్పుడు చెప్పడం జరిగింది, బాగా ఫాలో అవుతున్నప్పుడు మళ్ళీ పెరుగుతుంది చూడండి. ఆ ఇనీషియల్ డేస్లో మిస్ అయితే చాలా మిస్ అవుతారు. అలాగే కన్సాలిడేషన్లో ఉండి అక్కడి నుంచి పెరగడం మొదలుపెట్టినప్పుడు ఆ ఇనీషియల్ డేస్లో మీరు లేకపోతే చాలా మిస్ అవుతారండి. సో నేను ఏమంటున్నానంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకొని కూర్చున్న వాళ్ళు కన్సాలిడేషన్లో కూడా మీ పేషెన్సీ పోగొట్టుకోకండి. అఫ్కోర్స్ కొంచెం చిరాగ్గా ఉంటుంది ఏంటి అని చెప్పి, బట్ లాంగ్ టర్మ్ పిక్చర్ అనేది చూస్తూ ఉండండి. సో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు హైలైట్ చేసిన ఈ విషయం నాకు నచ్చింది, అండ్ అందుకని మీతో షేర్ చేయడం జరుగుతుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చదవండి. సెడ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ నుంచి బయటకు వచ్చేసి స్మాల్ క్యాప్స్లో అలా వెళ్ళారంట. మీరు అలాంటివి చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. అఫ్కోర్స్ డైవర్సిఫైడ్గా ఉండి ఇందులో ఇంత అందులో ఇంత అని పెట్టుకోవడం ఓకే, బట్ మొత్తం తీసుకెళ్ళి స్మాల్ క్యాప్స్లో, మైక్రో క్యాప్స్లో పెట్టుకుంటే మీరు ఎక్కువ రిస్క్ చేస్తున్నట్టే. సెడ్ ఇదంతా ఎడ్యుకేషనల్ కంటెంటే, ఇది చేయండి అది చేయండి అని డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ నేను ఏమి ఇవ్వటం లేదు. జనరల్గా మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇన్వెస్టర్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. రైట్, ఇంకా ఫైనల్గా ఐపీఓస్ విషయం మాట్లాడుకుంటే JSW సిమెంట్ అనేది August 7th ఓపెన్ అవుతుంది. అంటే థర్స్డే అలా ఓపెన్ అవుతుందండి. సో మన రూపాయి ఛానల్లో వెడ్నెస్డే మార్నింగ్ ఒకసారి పెట్టుకుందాం, ఈ JSW సిమెంట్ని అనాలిసిస్ చేసి మీకు షేర్ చేస్తాం. సో వెడ్నెస్డే ఐపీఓ వీడియో ఒకటి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఇంకా ఈ JSW సిమెంట్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలంటే ఒకటి చూడండి, శివ సిమెంట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉన్నదనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని తాలూకా ప్రమోటర్స్ చూడండి, JSW స్టీల్ లిమిటెడ్. ఈ JSW స్టీల్ లిమిటెడ్కి శివ సిమెంట్స్లో 66% స్టేక్ ఉన్నది, అండ్ ఆ శివ సిమెంట్స్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నదండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, JSW స్టీల్ సిమెంట్ అనేది ఐపీఓలోకి వస్తుంది, బట్ దీని తాలూకా సబ్సిడరీ ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నది. సో ఇప్పుడు ఇవాళ ఏంటంటే దీని మీద ఒక క్లారిటీ రావడం జరిగింది. ఇన్వెస్టర్స్ అడిగారు అనమాట, మీ సబ్సిడరీ కంపెనీ ఒకటి ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉంది, మీరు ఇప్పుడు లిస్ట్ అవుతున్నారు, సో ఏంటి రెండు వేరేగా ట్రేడ్ అవుతూ ఉంటుందా, లేదా మీరు దాన్ని ఎక్వైర్ చేసుకుని టేక్ ఓవర్ చేసుకున్నట్టు ఏమైనా చేస్తారా, లేక రెండు మర్జ్ అవుతాయా, లేక ఆ ఇన్వెస్టర్స్ని ఈ ఇన్వెస్టర్స్లో కలుపుతారా ఏంటి అనేది అడగడం జరిగింది. ముందంతా ఏంటంటే లేదు మర్జింగ్ అనేది ఉండదు అనుకుంటూ చెప్పినట్టే ఉన్నారు, బట్ ఇప్పుడు ఇవాళ కన్సిడర్ చేస్తాం, మేము మొత్తం ఆలోచించుకొని మీకు చెప్తాం అనడం జరిగింది.
సో దానివల్ల ఇది ఇంట్రెస్టింగ్గా మారిందండి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ అయినా లేదంటే ఆ శివ సిమెంట్ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారడం స్టార్ట్ అయింది. సో అందుకనే దీని మీద అనాలిసిస్ చేసుకొని మనం వెడ్నెస్డే మార్నింగ్ ఒక వీడియో పెట్టుకుందాం. మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియోస్ అండ్ అలాగే ఇలా మన డైలీ మార్కెట్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఓకే కదా. జై హింద్.